ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏందంటే నక్ హౌ స్టార్స్ ఆర్ ఫార్మ్, నక్షత్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయి దాని గురించి మాట్లాడుకుందాం. ఆహ్, ఎప్పుడైతే విశ్వం ఏర్పడినప్పుడు విశ్వంలో ఎటువంటిది ఏమి ఉండదు. ఓన్లీ బ్లాంక్ స్పేస్ మాట. దేర్ ఇస్ నో స్టార్స్, దేర్ ఇస్ నో ప్లానెట్స్, దేర్ ఇస్ నథింగ్. ఓన్లీ హైడ్రోజన్ క్లౌడ్స్ ఆర్ దేర్. ఒక విధంగా హైడ్రోజన్ అనేది మబ్బుల రూపంలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ మబ్బులు కలిసి దగ్గర కావడంతో, అన్నీ కాదు కొన్ని కొన్ని ఒక విధంగా బరువు పెరగడం వల్ల ఆ ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ అనేది, అంటే స్పేస్ అనేది కొంచెం బెండ్ అవుతుందన్నమాట. బెండ్ అయ్యి ప్రెజర్ వల్ల బెండ్ అవుతుందన్నమాట. ఏ విధంగా అంటే ఒకసారి నీరు పోస్తే బెలూన్లో ఏ విధంగా ఒక ముద్దలాగా వస్తుందో ఆ విధంగా ముద్దలాగా వస్తుందన్నమాట ఈ హైడ్రోజన్ క్లౌడ్. ఇది ఇక్కడ ఎప్పుడైతే ముద్దలాగా ఏర్పడుతుందో ఇది ఇట్ గోస్ డౌన్ ఇన్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్. యాజ్ ఇట్ గోస్ డౌన్ ఇట్ కైండ్ ఆఫ్ క్రియేట్ ఏ ప్రెజర్ అన్నమాట. ఒక విధంగా ప్రెజర్ క్రియేట్ అవుతుందన్నమాట అలా కిందకి. అంటే ఒక విధంగా కండెన్స్ అవడం వల్ల ఆ ప్రెజర్కి ఎంత ప్రెజర్ క్రియేట్ అవుతుందంటే దాంట్లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవడం కానీ హీట్ అనేది జనరేట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఆ జనరేట్ అయ్యి తర్వాత ఈ ప్రెజర్ కూడా ఒక హైడ్రోజన్ ఆటమ్స్ ఇంకో హైడ్రోజన్ కలిసేంత ప్రెజర్ పుట్టిస్తుంది. ఆ విధంగా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనే రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా ఈ విశ్వంలో ఫస్ట్ ఫామ్ అయిన ఆబ్జెక్ట్స్ ఏంటంటే స్టార్స్ అన్నమాట. స్టార్స్లో ఈ హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్ కలవడం వల్ల హీలియం అలాగే వేరే వేరే ఆటమ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఇలాగే డైరెక్ట్గా ఫామ్ అయిపోవు. దర్ ఇస్ ఎ లిమిటేషన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అదర్ వీడియో. ఆ విధంగా వేరు వేరే ఆటమ్స్ ఫామ్ అవ్వడం కానీ జరుగుతుంది అన్నమాట. అంటే మనం మనలో ఉన్న ప్రతి అణువు, ప్రతిది, మనం చూసే ప్రతిది, ప్రతి మ్యాటర్ అన్నీ కూడా ఒక నక్షత్రంలో క్రియేట్ చేయబడిన అణువులు అన్నమాట ఇవన్నీ. ఈవెన్ ద ప్లానెట్స్, ఈవెన్ ద బ్లాక్ హోల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద స్టార్. సో ఆ విధంగా విశ్వంలో ఫస్ట్ ఏర్పడ్డ ఆబ్జెక్ట్స్ ఏంటంటే స్టార్స్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్డ్ explanation, comment below so that I can do it much more explained way, much more detailed way. See you in the next one.